అందరికీ వినపడుతుందా? నమస్కారం. అందరూ వినపడుతుందా సార్ మీకు? ఏమి వినిపించట్లేదు. ఓకే. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ముంబైలో ఉండి మేబీ నేను ఎంత హ్యాపీగా ఎంత ఆనందంలో ఈ ఫెస్టివల్ సెలబ్రేట్ చేయగలను. బట్ మీ అందరితో ఉన్నప్పుడు నిజంగా ఇట్స్ సచ్ హ్యాపీ ఫీలింగ్. సంక్రాంతి ఫెస్టివల్ ఉండాలంటే మీ మధ్య సెలబ్రేట్ చేస్తేనే ఫన్ ఉంటుంది. ఆ పండుగకి స్పిరిట్ ఏముంటుందో అది చూడడానికి ఒక అవకాశం వస్తుంది. సో రామచంద్ర గారు థ్యాంక్ యూ నన్ను ఇక్కడ పిలిచినందుకు, ఈ సంక్రాంతి స్పిరిట్ ఏంటో చూపించినందుకు. ఈ కాంపిటీషన్ ఎవరెవరు గెలిచారు వాళ్ళకి గిఫ్ట్ ప్రెజెంట్ చేస్తూ ఇక్కడ వచ్చినందుకు నేను చాలా చాలా హ్యాపీగా ఉన్నాను. థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ హియర్. అండ్ ఎస్ మీరు చెప్పినట్టు నెక్స్ట్ ఇయర్ ఈ సంక్రాంతి ఫెస్టివల్ ఇంకా గొప్పగా ఇంకా ఆనందంతో అందరితో కలిసి ఇంకా చాలా రకరకాలు థింగ్స్ ప్లాన్ చేసుకుంటూ అందరితో పార్ట్నే సెలబ్రేట్ చేస్తానని కోరుకుంటున్నాను. సో హోప్ఫుల్లీ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఇక్కడికి వచ్చి అందరితో హ్యాపీగా యాక్చువల్గా సంక్రాంతి సెలబ్రేట్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. ఎస్ అండి చెప్పండి. బాగున్నారా? బాగున్నారా? నమస్కారం. బాగున్నారా? సో మీరు అందరూ ముగ్గు వేసారా? మీకు వినిపించట్లేదు? ఏం వినిపించట్లేదు? నేను అరిస్తే వినపడుతుందా? నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను, అది వినపడుతుందా? నేను నిజంగా మన కంట్రీలో ఉన్న ట్రెడిషన్ అది మీరు దాన్ని కాపాడుకొని సెలబ్రేట్ చేసుకుని నన్ను ఒక ఆర్టిస్ట్ గా చూపిస్తున్నారు. సో చాలా చాలా థ్యాంక్స్. నేను మేబీ మిమ్మల్ని అందరినీ ఒక రకంగా ఇన్స్పైర్ చేయొచ్చు, బట్ మిమ్మల్ని చూసి నేను కూడా ఇన్స్పైర్ అవుతాను. మా కల్చర్ని మా ట్రెడిషన్ని ఎలా పొగట్టుకుంటా ఎంజాయ్ చేసుకుంటూ దాన్ని లివ్ చేసుకుంటూ ఎలా ఉండాలో మీ దగ్గర నుంచి నేర్చుకుంటున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ ఒక చాలా మంచి ఇయర్ జరగాలని కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ. ఇంత హ్యాపీ ఫేసెస్ చూసి నేను కూడా బాగా హ్యాపీ అయ్యాను. థ్యాంక్ యూ.